ఒకటి ఇప్పుడు ఈ గురుబలం శనిబలం గురుబలం శనిబలం మీద మాట్లాడుతున్నామండి. నేను అనేది ఏంటంటే దీన్ని ఇప్పుడు మీరు ఒక అమ్మాయి అబ్బాయి ఆకర్షణకు లోన్ కావాలంటే పెళ్ళి చేసుకోవాలంటే ఖచ్చితంగా గురువర్గం వాళ్ళు శనివర్గం వాళ్ళనే పెళ్లి చేసుకుంటారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీ లగ్నం చూడండి ఫస్ట్. మీ లగ్నం చూడండి, ఖచ్చితంగా మీ ఆవిడ గారి లగ్నం చూడండి. నీది గురువర్గంలో ఉంటే ఆ అమ్మది శనివర్గంలో ఉంటుంది. అది రూలు. ఊరుకోండి సార్, ఇప్పుడు అంది పెళ్ళిళ్ళు మీరు ఇవన్నీ చూసి చేసుకుంటున్నారేంటి? ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు, అయిపోతుంది. అది వాళ్ళ కర్మ అండి. ఇప్పుడు తర్వాత ఎందరు విడిపోతున్నారు అనేది మీరు చూస్తలేరు. అది కరెక్ట్ లేండి. ఇప్పుడు అట్రాక్షన్ అనేది వేరు. ఓకే, అట్రాక్షన్ అనేది వేరు. ఇప్పుడు విచ్చలవిడితనం అయిపోయింది. ఇవన్నీ చూసి పెళ్లి చేసిన వెనుకట వాళ్ళు 99% కలిసి ఉన్నారా లేరా? నో డౌట్. ఎందుకంటే ఇప్పుడు ఇది కలియుగం కాబట్టి, అది ఒంటి పాదం మీద ఉంది కాబట్టి రాను 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 ఇంకా విచ్చలవిడితనం అయిపోతుందండి. రాను 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 ఇంకా విచ్చలవిడితనం అయిపోతుంది. ప్రెస్టేషన్స్ పెరుగుతాయి. అంతా మొత్తం ఒక దాదాపుగా ఎంత లేదన్నా కూడా ఇంకొక 10 ఏళ్లలో చూడండి 55% 60% మానసిక రోగులే ఉంటారు. చూడండి మీరు. ఎందుకంటే స్పీడ్ లైఫ్లో పరిగెత్తలేకపోతుండ్రు వాళ్ళు. ఎందుకంటే సరైన ఆహారం, మనం తినే ఆహారంలో సరైన ఆహారం కాదు. లాస్ట్కు వాటర్ కాంచెలు మనం కొనుక్కొని తాగే గతి వస్తుంది. అవునా? ఇంత స్పీడ్ లైఫ్లో వాళ్ళు ఇన్ని తట్టుకొని ఉండాలంటే చాలా కష్టం అండి. సరే, గురు శనిల కలయిక, వైవాహిక జీవితం. ఓకే 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 వైవాహిక జీవితం. వైవాహిక జీవితం తర్వాత 32 కుండలు ఈ అన్నిటిని సూచిస్తాయి. మీకేం కావాలి చెప్పండి ఇప్పుడు? అన్నీ సూచిస్తాయి. అన్నీ సూచిస్తాయి. పిల్లలు ఎంతమంది పుడతారు అంతే. పిల్లల గురించి ఒక కుండలే ఉంటుంది. అబ్బో, పిల్లల గురించి ఒక కుండలే ఉంటుంది. పిల్లలు శత్రువుల గురించి ఒక కుండలు ఉంటుంది. శత్రువులు ఎంతమంది? నీ శత్రువులు కూడా ఎంతమంది? సొంత ఇల్లు కట్టుకోగలరా లేదా? ఇప్పుడు సొంతిల్లు అట్లా కాదండి. అలాంటి కాదా? సొంతిల్లు అనేది రాజ్యం దాని మీద ఉంటుంది. ఓకే ఓకే. అంటే వైవాహిక జీవితం తర్వాత పరిస్థితి ఏంటి నీది? ఏంటిది? పిల్లలు ఎట్లా? నీ సామర్థ్యం ఎంత? సామర్థ్యం ఎంత? నీ అంటే నీ యొక్క స్టామినా, నీ ధైర్య సాహసాలు, ఓకే, వాటికి సంబంధించి, తండ్రికి సంబంధించి, తల్లికి సంబంధించి, సమాజానికి సంబంధించి, వాళ్ళు నువ్వు మెదిలే విధానానికి సంబంధించి అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. 32 కుండలు ఉంటాయండి. ఇప్పుడు తండ్రి ఉన్నంత వరకు ఆయన మీదే బాధ్యత ఉంటుంది. అవునండి. సో తండ్రి వెళ్ళిపోయిన తర్వాత ఆ పెద్ద కొడుకు మీద బాధ్యత ఉంటుంది. అవునండి. అవును కదా? సో అక్కడ వరకు ఉన్నవి ఒకేసారి ఇక్కడికి కూడా ట్రాన్స్ఫర్ అవుతాయా? ఏంటి? ఏమన్నా మైనస్లు ఉంటే కనుక అటువైపు అప్పటి వరకు ఎదుర్కొన్నవి అవి. నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు ప్రతి వ్యక్తి ఎవరి పాపం వాళ్ళదే, ఎవరి పుణ్యం వాళ్ళదే. అంతేనా? అర్థమైందా? తండ్రి పాపం చేసిండు కదా అని కొడుకు వస్తుందని లేదండి. లేదు. అర్థమైందా? తండ్రి పాపం చేశాడు కదా అని కొడుకు వస్తుందని లేదు. కొడుకు పాపం చేశాడు కదా వాళ్ళ కుటుంబానికి వస్తుందని లేదు. ఎవరిది వాళ్ళకే, ఎవరి పాప పుణ్యాలు వాళ్ళకే, ఎవరికి ఎట్లా అనేదాన్ని వాళ్ళకే. అది వేరే లెక్క అండి. ఓకే. ఆ పుట్టుక అనేది వేరే లెక్క. అది పోయిన జన్మ చేసిన సుకృతాన్ని బట్టి ఉంటుంది. పితృదోషం అని అంటారు. మరి అదేనండి, పోయిన జన్మలో చేసిన దోషాన్ని బట్టి ఉంటుంది. పితృదోషం అనేది నీకెందుకు వస్తుంది అంటే నీకు అది పోయిన జన్మలనే ఉంటుంది అన్నట్టు. పితృదోషం అనేది అది పోయిన జన్మలనే ఉంటుంది. పితృదోషం అనేది పోయిన జన్మలనే రాసి ఉండి ఈ జన్మలో వాడు సరిగ్గా చూసుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అదే సరిగా చూసుకున్నాడు అనుకోండి, ఇబ్బందులు ఎందుకు వస్తాయండి? పితృదోషం ఎంత అండి? ఒక్కరోజు అండి. అంతేనా? ఒక్కటే రోజు. దానికి పుంకాలుగా చాలామంది చాలా చెప్తూ ఉంటారు. ఒక్కటే రోజు అండి. తప్పండి. ఒక్కటే రోజు అండి. ఒక్కటే రోజు. ఎందుకు ఏర్పడుతుంది? అస్సలు ఆ ఒక్కరోజు కూడా ఏం అవసరం లేదండి. ఇయ్యాలని మీ వైబ్రెంట్ ఛానల్ ద్వారా నేను అందరికీ ఒక మాట చెప్తున్నానండి. ప్రతి ఒక్కరి 98% పితృదోషాలు ఉంటాయండి. నేను ఇప్పటికి కూడా ఒక మాట చెప్తున్నానండి. దాని ప్రభావం ఏ రకంగా ఉంటుంది? ఒక్కటే ఒక రెమెడీ చేయండి దయచేసి. ఒక్కటే ఒక రెమెడీ.
ప్రతి అమావాస్య ప్రతి పౌర్ణమి అమావాస్య పౌర్ణమి పౌర్ణమి రెండు రెండు మధ్యాహ్నం 12 నుంచి 1:30 మధ్యలో ఓకే నాకు సంబంధించిన వాళ్ళు కానీ నాకు చేసిన వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు అని మన ఇంటి బయటకు వచ్చి తొంగి చూస్తూ ఉంటారు మన తల్లిదండ్రులు. ఇది వాస్తవం అండి. ఆత్మల రూపం మనకు ఆత్మలన్నిటికీ కనబడే కదండి. ఇప్పుడు నీ ప్రాణం ఎక్కడుందో నీకు తెలుస్తుందా? తెలియదు. అసలు ఆ ప్రాణం ఏ ప్రాంతంలో ఉన్నదో ఇప్పుడు ఇంతమంది సైంటిస్టులు ఉన్నారు కదా, కనిపెట్టలేరు. నీ ప్రాణం ఏ ప్రాంతంలో ఉన్నదో చెప్పగలుగుతారా? అదేంటి నా ప్రాణం నా దగ్గరే ఉంటుంది కదా. నీ దగ్గరే ఉంటుందండి, కానీ ఏ ప్రాంతంలో ఉన్నది అది అది చెప్పండి నాకు. అర్థం కాలా నాకు. మీ ప్రాణం ఉందండి, మీ ప్రాణము మీ దేహంలో ఏ ప్రాంతంలో ఉంది? గుండె మీద. గుండె మీద ఉంటే మరి లివర్ ఖరాబ్ అయితే అది ఎందుకు పోతుంది? లివర్ ఖరాబ్ అయితే మనిషి ఎందుకు చనిపోతాడు? అమ్మో కొంచెం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, నీ ప్రాణం ఇక్కడ ఉంది కదా, బ్రెయిన్ స్ట్రోక్ అయితే మనిషి ఎందుకు చనిపోతాడు? అసలు నీ ప్రాణం ఎక్కడుంది? ఏ సైంటిస్టులైనా ఒక్కసారి బయటకు వచ్చి ప్రాణం ఈ ప్రాంతంలో ఉన్నదండి అని చెప్పారా? లేదు. ఎందుకు చెప్పలేదు? సైన్స్ డెవలప్ అయింది కదా, సైన్స్ డెవలప్ అయింది. మనిషి లెక్కనే ఒక మనిషిని తయారు చేయగలుగుతుండ్రు, కానీ మనిషి లెక్క చేసే అంత టెక్నాలజీ గల ఎందుకు చేయలేకపోతుండ్రు? రైట్. ఓకే. అవునా కాదా? సో మనిషి ప్రాణాన్ని అయితే చెప్పినట్టు ఇనేటి చేస్తాడు కానీ ఓకే స్వతంత్రంగా ఆలోచించేటి చేయడండి. అర్థమైందా? ఓకే. చెప్పినట్టు ఇనేటి చేయగలుగుతాడు తప్ప, ఎందుకంటే ఆ శక్తి వీళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి చేయగలుగుతాడు. వాటి స్వతంత్రంగా ఆలోచించుకొని చేయగలిగామని చెప్పండి, చేయలేడు. చాలా కష్టం. మనిషే, ఓకే, మిషనే. కాబట్టి నీ ప్రాణం ఎక్కడుందో నీకు తెలియదు. అలాగనే ఆత్మకు కూడా ఒక రూపం లేదు. మనం పితృదోషం గురించి మాట్లాడుకుంటున్నాం. అదే చెప్తున్నా. నువ్వు ఆత్మ వస్తుందండి, ఆత్మకు రూపం లేదు. అమావాస్య నాడు వస్తాయి ఆత్మ, వస్తాయి అంతే. నిజమా? చూస్తాయి ఖచ్చితంగా. నీ ఇంటి ముందరికి వస్తే చూస్తాయి. నేను ఒక మాట చెప్తానండి, ఒక్క 5 వారాలు, ఒక 5 అమావాస్యలు, 5 పౌర్ణములు ఏవైనా కానివ్వండి, అమావాస్య కావచ్చు పౌర్ణమి కావచ్చు, ఈ బాటిల్లో నీళ్ళు ఒక పిరికడు ముద్ద నువ్వు తినే దానిలో తీసుకుపోయి బయట వాళ్ళ పేరు చెప్పి, నా వల్ల ఇంతే అవుతుంది, మీరు నన్ను క్షమించండి, ఏదైనా తప్పు చేసి ఉంటే నెక్స్ట్ జన్మలో మీకు నచ్చేటట్టుగా పుడతాను అని చెప్పి ఒక్కసారి కళ్ళు మూసుకొని 1 నిమిషం అండి ఇలా మూసుకొని మళ్ళీ వచ్చి భోజనం చేయండి.